ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 25 బుధవారం. నేటి లేఖన పఠనం 36వ కీర్తన మొత్తం చదువుకుందాం. ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. వ్యాఖ్యానాంశం: దేవుని కృపాసత్యములు. దేవుని కృపాసత్యములు. వ్యాఖ్యానం: 36వ కీర్తన 4వ వచనంలోని ముగింపు మాటలను రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలోని చెడ్డదాని నసహించుకొనుడి అనే హెచ్చరికతో పోల్చవచ్చు. లోక సంబంధి అయిన వాడు పాపము విషయంలో ఉదాసీనంగా ఉంటాడు. ఎందుకంటే పాపమును ఖండించటం అంటే తనను తాను ఖండించుకోవటమే. అంతేగాక అతడు పాపములో ఆనందించుచు దానిని తన సాహిత్యానికి, నాటకాలకు ఇష్టమైన ఇతివృత్తంగా చేసుకుంటాడు. అదే సమయంలో దుష్టత్వం విషయములో మనసు మొద్దుబారిన స్థితి కలిగి ఉంటాడు. ఇటువంటి స్థితి వాడు తనకు తాను అతిశయించున్నట్లు చేస్తుంది. అత్యంత భయంకరమైన పాపం విషయంలో కూడా వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది అని 36వ కీర్తన 2వ వచనంలో చదువుతాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19వ వచనంలో అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. మరి మనం ఇలాంటి పరిస్థితుల మధ్య జీవించాల్సి ఉంది గనక క్రైస్తవులంగా మన మనస్సాక్షి మొద్దుబారిపోయే ప్రమాదం లేకపోలేదు. అయితే పాపాన్ని తొలగించటానికి సిలువలో చెల్లించబడిన భయంకరమైన మూల్యాన్ని, ఆ సిలువను మనం గుర్తుంచుకుంటే పాపం విషయంలో ఎల్లప్పుడూ భయంతో ఉంటాం. దేవుని కృపా కనికరములు ఆకాశమంత హెచ్చుగా ఉన్నవి. అవి దుష్టుల పన్నాగాలకు అతీతంగా ఉన్నాయి అని 36వ కీర్తన 5వ వచనం అలాగే 7వ వచనంలో చదువుతాం. అదే సమయంలో మనుష్యులకు ఆశ్రయం కల్పించేందుకు దేవుని కృపా కనికరములు ఆశ్రయమిచ్చే రెక్కల వలె విస్తరించి ఉన్నాయని 36వ కీర్తనలోనూ అలాగే 17వ కీర్తన 8వ వచనంలో కూడా చూస్తాం. అయ్యో, మన ప్రభువు ఈ భూమి మీద జీవించిన కాలములోని యెరూషలేము నివాసుల వలె నేడు చాలామంది దేవుని కృపా కనికరములు అనుగ్రహించే ఆశ్రయాన్ని కోరుకోవటం లేదని మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. జీవమునకు వెలుగునకు మూలము దేవుడే అని 36వ కీర్తన 9వ వచనంలో రాయబడింది. అవి మనలను వాక్యమై ఉన్న క్రీస్తు యొద్దకు తిరిగి నడిపిస్తున్నాయి.
యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయనను గూర్చి ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను అని రాయబడింది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.